ఇటీవల ఈ డిఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో వచ్చిన ఈ ప్రశ్నకు ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఈ ప్రశ్నలో 10⁻²n+1 - 1 అనే ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ని 9 అనే సంఖ్య భాగిస్తుంది అని ఒక స్టేట్మెంట్లో 11 భాగించదు అని అదే ఏ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. రెండవ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ వచ్చేసి 10⁻²n - 1 + 1 అనే ఎక్స్ప్రెషన్ని 11 నిశ్శేషంగా భాగిస్తుంది అని మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి రూల్ జనరల్గానైతే a - b అనేది a⁻n - b⁻nను ఎల్లప్పుడూ భాగిస్తుంది. a - b అనేది a⁻n + b⁻nను ఎల్లప్పుడూ భాగించదు. అంటే a⁻n - b⁻n అంటే ఘాతాలు సమానం ఉండి మైనస్ ఉన్నప్పుడు కండిషన్స్ ఏంటి? మైనస్ ఉండి a⁻n b⁻n ఉన్నప్పుడు a + b భాగిస్తుందా లేదా, ఎప్పుడు భాగిస్తుంది, ఎప్పుడు భాగించదు, అవన్నీ ఈ కండిషన్స్ సూచిస్తాయి. ఈ జనరల్గా బుక్స్లోనైతే ఇలాగ ఉంటుంది. సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఈ మొత్తం 4 రూల్స్ని గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ రూల్స్ కవర్ అయిపోతాయి. దానికోసం ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. a⁻n - b⁻nను a - b అనేది ఎల్లప్పుడూ భాగిస్తుంది. అంటే మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, సో అది ఎల్లప్పుడూ భాగిస్తుంది. మరి ఇది ఎలా గుర్తుంటుంది అంటే, మీరు ఇక్కడ n విలువ 1 ఉన్నప్పుడు a - b అవుతుంది, దాన్ని ఇది భాగిస్తుంది. స్క్వేర్ పెట్టుకుంటే కూడా భాగిస్తుంది, క్యూబ్ పెట్టుకుంటే కూడా భాగిస్తుంది. అందుకోసమే ఎల్లప్పుడూ భాగిస్తుందని మీరు గుర్తుంచుకోవచ్చు. అలాగే a + b మరి దీన్ని ఎప్పుడు భాగిస్తుంది అంటే కేవలం సరి సంఖ్య అయినప్పుడే భాగిస్తుంది. దీన్ని కూడా మీరు ఓరల్గా వెరిఫై చేసుకోవచ్చు. ఏమని వెరిఫై ఎట్లా చేస్తామంటే, n విలువ సపోజ్ 1 అయిందనుకోండి, a - b అవుతుంది దీని విలువ. సో a - bని a + b భాగించదు కదా, అందుకే సరి సంఖ్య అయినప్పుడే భాగిస్తుంది. సో 1 సరి సంఖ్య కాదు కాబట్టి భాగించలేదు. మరి 2 పెట్టుకుందాం, 2 అయితే సరి సంఖ్య అవుతుంది కదా. మరి 2 పెట్టుకుంటే a² - b² అవుతుంది. అప్పుడు దాన్ని మనం a + b × a - bగా విడగొట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు a + b అనేది దాన్ని నిశ్శేషంగా భాగిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది క్లియర్. ఇప్పుడు a⁻n + b⁻nను ఎప్పుడు భాగిస్తుంది మరి అంటే a⁻n + b⁻nను a - b అనేది భాగించడం అసాధ్యం. మీరు ఇక్కడ ఎలాంటి విలువ సరి సంఖ్య పెట్టండి, బేసి సంఖ్య పెట్టండి, ఇంకేదైనా పెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు భాగించడం ఇంపాసిబుల్. అందుకే ఇక్కడ మనం రాసిన రూల్ ఏంది? a - b అనేది a⁻n + b⁻nను భాగించడం అసాధ్యం. మరి ప్లస్ ఉన్నప్పుడైనా ప్లస్ను, ఇక్కడ చూడండి మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఎల్లప్పుడూ భాగిస్తుంది. మరి ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ అనేది ఎల్లప్పుడూ భాగిస్తుందా అంటే లేదు. ఇక్కడ కండిషనల్గా కొన్నిసార్లు మాత్రమే భాగిస్తుంది. ఎప్పుడు భాగిస్తుంది మరి అంటే n అనేది బేసి సంఖ్య అయినప్పుడే భాగిస్తుంది. మరి బేసి సంఖ్య జనరల్గా మనం 2k + 1 రూపంలో ఉంటుంది కాబట్టి 2k + 1 రూపము బేసి సంఖ్యను సూచిస్తుంది. కాబట్టి ఈ ఘాతాలు సమానం ఉండి బేసి సంఖ్యలుగా ఉన్నప్పుడు మాత్రం ప్లస్ ఉన్నప్పుడు ఈ ప్లస్ ఎక్స్ప్రెషన్ భాగిస్తుంది. సో ఇవన్నీ కొద్దిగా లాజిక్తో గుర్తుపెట్టుకుంటే ఈజీగానే గుర్తుంటాయి. సింపుల్. ఈ 4 గుర్తుంటే ఆటోమేటిక్గా భాగిస్తుంది గుర్తుంచుకున్నాం అనుకోండి, భాగించదు, ఈ కండిషన్ సాటిస్ఫై కాకుంటే భాగించదని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. భాగించేది, భాగించండి, ఇక్కడ భాగించేది, భాగించండి, ఇట్లా
4 రూల్స్ నేర్చుకునే బదులు జస్ట్ ఈ 4 మొత్తం 6 రూల్స్ నేర్చుకునే బదులు ఈ 4 రూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ సపోజ్ ఇక్కడ సరి సంఖ్య లేదనుకుందాం. ఆల్రెడీ మనం సరి సంఖ్య అయినప్పుడే భాగిస్తుందని తెలుసుకున్నాం. కాబట్టి సరి సంఖ్య లేదు కాబట్టి భాగించదు అని చెప్పేయచ్చు. అందుకే ఒకటి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇంకొకటి కవర్ అయిపోతుంది. సో వీటిని కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కమ్ టు ద క్వశ్చన్. 10⁻²n+1 - 1 ఈక్వల్ ఉంది మనకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని మనము ఫస్ట్ రూల్లో ఎలా ఉందో అలా మార్చుకోవాలి. అప్పుడే ఆ రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ రూల్ ఏమని చెప్పాడు? ఘాతాలు కంపల్సరీ సమానం ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ సేమ్ ఉన్నాయా? లేవు. సో నేను ఘాతాలను సమానం చేసుకోవడానికి 1ని 1/2n+1 అని రాసుకున్న అప్పుడు కూడా అది 1నే సూచిస్తుంది. అయితే ఇందులో సేమ్ ఇప్పటిలాగానే 2 కేసెస్ వస్తాయి. చూడండి, ఇక్కడ a⁻n - b⁻n ఉంది. దాంట్లో 2 కేసెస్, a+b ఎప్పుడు భాగిస్తుంది, a - b ఎప్పుడు భాగిస్తుంది. ఇప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఇది a⁻n b⁻n రూపంలో ఉంది కాబట్టి a - b ఎల్లప్పుడూ భాగిస్తుంది కదా. అందుకే 10 - 1 అనేది ఎల్లప్పుడూ భాగిస్తుంది. సో అకార్డింగ్ టు దిస్ రూల్ ఎల్లప్పుడూ భాగిస్తుంది వస్తుంది. మనకు కూడా క్వశ్చన్లో అదే ఇచ్చాడు. సో 10 - 1 అనేది 9 కాబట్టి 9 అనేది 10⁻²n+1 - 1ను ఎల్లప్పుడూ భాగిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 సెకండ్ కేసు ఏంటి? మరి 10+1 ఉంటే భాగిస్తుందా అంటే భాగించదు. ఎందుకు? మన రూల్ ప్రకారం a⁻n - b⁻nను a+b భాగించాలంటే ఘాతం, ఇక్కడ ఉన్న n అనే ఘాతము సరి సంఖ్యలాగా ఉండాలి. మరి 2n+1 అంటే సరి సంఖ్య కాదు కదా ఘాతం. కాబట్టి ఇది భాగించడం పాసిబుల్ కాదు. ఓకే, అందుకోసమే 10 - 1 భాగిస్తుంది, 10+1 భాగించదు. కాబట్టి 9 అనేది భాగిస్తుంది మరియు 11 అనేది భాగించదు. ఓకే, నెక్స్ట్ బి స్టేట్మెంట్ గమనించినట్లయితే 10⁻²n - 1+1 దీన్ని మనము మళ్ళీ ఫార్ములా టైప్ లాగా రాసుకోవాలనుకుంటే ఏమని రాయొచ్చు? 10⁻²n - 1 + 1/2n - 1. ఇది ఇప్పుడు a⁻n + b⁻n రూపంలో ఉంది. కాబట్టి దీంట్లో మళ్ళీ 2 కేసెస్ వస్తాయి. a+b భాగిస్తుందా లేదా చెక్ చేయాలి, a - b భాగిస్తుందా లేదా కూడా చెక్ చేయాలి. ఆల్రెడీ మనం నేర్చుకున్న రూల్స్ ప్రకారం a - b అనేది భాగించదు. అందుకే ఇక్కడ 10 - 1 అనేది భాగించడం అసాధ్యమని రాసుకున్నాం. మరి a+b భాగిస్తుంది. ఎప్పుడు భాగిస్తుంది? ఎల్లప్పుడూ భాగిస్తుందా అంటే కాదు. ఘాతం అనేది బేసి సంఖ్య అవుతూనే భాగిస్తుంది. మరి ఇక్కడ బేసి సంఖ్య అవుతుందా అంటే ఎస్, క్లియర్గా బేసి సంఖ్య అవుతుంది. కాబట్టి a+b అంటే ఇక్కడ a 10 b 1 కాబట్టి 10+1 అనేది భాగిస్తుంది. ఎందుకు? రీజన్ ఏంటి అంటే ఘాతం బేసి సంఖ్య ఉంది కాబట్టి. అందుకే 10 - 1 అంటే 9 అనేది దీన్ని భాగించడం అసాధ్యం అవుతుంది. 10+1 అంటే 11 అనేది ఘాతం బేసి సంఖ్య ఉంది కాబట్టి క్లియర్గా భాగిస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే మనకి ఇక్కడ క్వశ్చన్లో 11 భాగిస్తుంది అని ఇచ్చాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా రైటే. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండు కూడా సరైనవే అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. దీన్నే ఇంత ఎలాబొరేటివ్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఎగ్జామ్లో ఇంతసేపు చేయలేం కదా. సో స్పీడ్గా చేయడానికి షార్ట్ కట్ ఏంటి? ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా దాంట్లో 2 కేసెస్ వస్తాయి ఇందాక చెప్పుకున్నట్టు. ఫస్ట్ దాన్ని ఘాతం సమానంగా ఉండేటట్టు రాసుకుంటాం. అప్పుడు a - b ఒక కేసు భాగిస్తుందా లేదా చూడొచ్చు, a+b భాగిస్తుందా లేదా చూడొచ్చు.
సో ఇప్పుడు టెస్ట్ చేయాలి. ఎట్లా టెస్ట్ చేస్తాం? ఇక్కడ రూల్స్ అవసరం లేదు. రూల్స్ ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న 4 రూల్స్ కూడా తెలియకున్నా జస్ట్ సింపుల్ లాజిక్గా ఆలోచిస్తే మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఎలాగా? అది n విలువ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. n విలువ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? మీకు నచ్చిన నంబర్ ఏవైనా ఒక 2 నంబర్ 0, 1, 2, 3 ఎనీ నంబర్ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఫస్ట్ నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను. 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీని విలువను ఏమవుతుంది? 2 × 0 + 1 అంటే 10⁻1 - 1 అవుతుంది. సో దాని విలువ ఎంత వస్తుంది మరి అంటే 9 వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన 9తో భాగించబడుతుంది. ఎందుకంటే 10 - 1తో భాగించబడుతుంది. ఇదే కదా ఫస్ట్ టెస్ట్. a - bతో భాగించబడుతుంది. మరి a + bతో భాగించబడుతుందా? 10 + 1 11 వస్తుంది కదా. సో 11తో భాగించబడదు. నెక్స్ట్ సరే, ఇది మరి ఏదో యాక్సిడెంటల్గా ఇట్లా అవుతుందా? అన్ని వాల్యూస్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా వస్తుందా అనేది వెరిఫై చేయడానికి ఇంకొక నంబర్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి రీవెరిఫై చేయాలి. కనీసం 2 సార్లు 2 విలువలకు వెరిఫై చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ 1 అనే నంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే 10³ వస్తుంది. 2 × 1 2 + 1 అంటే 3. సో 10³ అంటే ఏంటి? 1000. 1000లోంచి 1 తీసేస్తే 999 వస్తుంది. మళ్ళీ ఇందులో 2 కేసెస్ అని చెప్పుకున్నాం కదా. a - b డివైడ్ చేస్తుందా లేదా 1, a + b భాగిస్తుందా లేదా 1. సో a - b అంటే 9 కాబట్టి 9 అనేది భాగిస్తుంది. ఇక్కడ నంబర్ని చూస్తే అర్థమవుతుంది కదా 9 ఇది 9 ఎక్కంలో పోతుందని. 11 ఎక్కంలో పోతుందా మరి అంటే పోదు. కాబట్టి a - b భాగించదు. అట్లాగా కూడా టెస్ట్ చేసుకొని మనకు ఇచ్చిన స్టేట్మెంట్లో 9 భాగిస్తుంది అన్నాడు, 11 భాగించదు అన్నాడు. ఎన్ని నంబర్స్ పెట్టినా సేమ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేద్దాం. 10⁻2n - 1 అని ఇచ్చాడు. 10⁻2n - 1 + 1 అనే నంబర్ని మరి 11 భాగిస్తుంది అని ఇచ్చాడు. అయితే దీంట్లో కూడా 2 కేసెస్ వస్తాయి. దీన్ని కూడా 2n పవర్లో రాసుకుంటే -1 పవర్లో రాసుకుంటే ఇది కూడా a⁻n + b⁻n రూపంలో ఉంది కాబట్టి a - b ఒక రూల్ వస్తుంది. a + b భాగిస్తుందా లేదా చూడడానికి ఇంకొక రూల్ ఉంది. సో దాన్ని డైరెక్ట్గా ఎట్లా చేస్తాం? 0 సబ్స్టిట్యూట్ 1 ఏవైనా 2 నంబర్స్ సబ్స్టిట్యూట్ చేయమన్నాం కదా. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ వచ్చేది నెగిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు ఫ్రాక్షన్ అంటే భిన్నం వస్తుంది కాబట్టి దాన్ని మనం 9 ఎక్కంలో పోతుందా 11 ఎక్కంలో పోతుందా లేదా టెస్ట్ చేయలేం. కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసి 1, 2 నెక్స్ట్ నంబర్స్ ఏవైనా 2 సబ్స్టిట్యూట్ చేసి చూస్తున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేస్తే విలువ 11 వచ్చింది. అది 9 ఎక్కంలో పోదు. అంటే 10 - 1లో పోదు, 10 + 1లో పోతుంది. ఎందుకంటే 11 ఎక్కంలో 11 పోతుంది కదా. సో ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే. సరే, మరి ఇంకొక నంబర్ కూడా పెడితే అది పాస్ అయితేనే పాస్ అన్నట్టు. సో ఇంకో నంబర్ పెట్టి చూద్దాం. ఇందులో 2 పెడుతున్నాను నేను. 2 × 2 = 4 - 1 అంటే 3. 10³ + 1 అంటే ఏంటి? 10³ అంటే 1000. 1000కి 1 కలిపితే 1001. సో ఇది కొంచెం భాగాహార డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు తెలిసిన వాళ్ళకు దీన్ని చూడగానే చెప్పేయచ్చు ఇది 9 ఎక్కంలో పోదని. సో ఇది 9 ఎక్కంలో పోదు. లేదంటే భాగారం చేసి కూడా చూసుకోవచ్చు. కానీ ఎగ్జామ్లో ఉన్నప్పుడు అది టైం వేస్ట్ ప్రాసెస్. కాబట్టి భాజనీయత సూత్రాలు నేర్చుకోండి. నెక్స్ట్ 11 ఎక్కంలో పోతుందా మరి అంటే 11 ఎక్కంలో కూడా పోతుంది. ఎందుకంటే సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం సమానంగా ఉంది. లేదా దాని భేదం అనేది 11 ఎక్కంలో పోతుంది. కాబట్టి 11 ఎక్కంలో పోతుంది. కాబట్టి బి స్టేట్మెంట్ ఏమిచ్చాడు? ఈ ఎక్స్ప్రెషన్ని 11 అనేది నిశ్శేషంగా భాగిస్తుందని ఇచ్చాడు. చూడండి, ఎన్ని నంబర్స్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా భాగిస్తుంది 11. సో ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అన్నట్టే కదా. కాబట్టి బి స్టేట్మెంట్ కూడా కరెక్టే.
సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఏ కామా బి రెండు సరైనవే అనేది ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. కాబట్టి ఇచ్చిన సమాధానాల్లో మొదటి ఆప్షన్ రెండు వ్యాఖ్యలు ఏ మరియు బి సరైనవి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.